యూవిరా 56 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చెప్పాలని ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో టాపిక్ ఏంటి అంటే ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ ఎ సొల్యూషన్. ప్రతి సమస్యకి ఒక సమాధానం అంటూ ఉంటుంది. మనసుంటే మార్గమే ఉండదా అని కూడా ఒక సామెత కూడా ఉంది. దానికి ఒక చిన్న ఉదాహరణ. లండన్ నుండి ఒక వ్యాపారస్తుడు ఆఫ్రికాలో షూస్ అమ్మడానికి షూస్ పట్టుకొని ఆఫ్రికా వెళ్ళాడు. When he reached there, he disappointed on seeing those people. They look so rude and they are hunting animals. వాళ్ళు చూడడానికి మొరటుగా కనిపిస్తూ వాళ్ళు జంతువుల్ని వేటాడి తినేటువంటి వారికి మనం ఏం షూస్ అమ్ముతాం. కాబట్టి ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు కమ్ టు దిస్ ప్లేస్ అనుకున్నాడు. ఈ ప్లేస్కి రావడమే నాది పెద్ద పొరపాటు అనుకున్నాడు. అప్పుడు అనదర్ సేల్స్మెన్ ఫ్రమ్ లండన్ కేమ్ టు ఆఫ్రికా. చూసి ద పీపుల్ ఆర్ వెరీ రూడ్ అండ్ దే ఆర్ హంటింగ్ యానిమల్స్. వాళ్ళు చాలా మొరటుగా ఉన్నారు. జంతువుల్ని వేటాడి తినటమే వాళ్ళ తాలూకా వృత్తి అని తెలుసుకొని ఏం చేశాడంటే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ద సేల్స్మెన్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. It is a great opportunity to sell my shoes to those people. వాళ్ళకి నా షూస్ అన్నీ వాళ్ళకి అమ్మేస్తాను అన్నటువంటి ఒక పెద్ద అవకాశం నాకు దొరికింది, భగవంతుడు ఇచ్చాడు అనేసి అనుకున్నాడు. హీ టాక్ టు దోస్ పీపుల్. ఆ ప్రజలతో మాట్లాడి హీ మోటివేటెడ్, చెప్పాడు, మీరు చాలా కష్టపడి జంతువుల్ని వేటాడుతున్నారు. మీరు జంతువుల్ని వేటాడటానికి చాలా స్పీడ్గా పరిగెత్తాలంటే ద ప్యాత్ ఈజ్ నాట్ గుడ్. వెళ్ళే మార్గం బాగలేదు. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ స్టోన్స్ అండ్ థార్న్స్. అది కంప్లీట్గా రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉంది. కాబట్టి ఇఫ్ యు వేర్ మై షూస్ యూ కెన్ రన్ ఫాస్ట్లీ. నేను తీసుకొచ్చినటువంటి షూస్ కానీ మీరు వేసుకున్నారంటే మీరు చాలా స్పీడ్గా పరిగెత్తగలరు. యూ కెన్ హంట్ మోర్ యానిమల్స్. మీరు మరిన్ని ఎక్కువ జంతువుల్ని వేటాడగలరు అని వాళ్ళకి మోటివేట్ చేసేసరికి విత్ ఇన్ అన్ అవర్ హీ సోల్డ్ ఆల్ ది షూస్. దట్ ఈస్ ఇంటెలిజెంట్. అది మనకు కావాల్సింది. మనసుంటే మార్గం ఉండకపోదా? We can sell even ice creams to Eskimos, and we can sell comb to bald-headed people also.